4 ఏళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనం సృష్టించిన డాక్టర్ కోటా శ్రీహరిరావు హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తెలిపారు. 4 ఏళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారని విమర్శించారు. ఈ హత్య కేసు మీద డాక్టర్ గారు దయచేసి చెప్పరు అనే శీర్షికతో ఆంధ్రప్రభలో మే 10, 2024న చంపిందెవరు, చంపించిందెవరు అంటూ ప్రచురించారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకెళ్లగా సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ వేగవంతంగా జరిపిస్తామని చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ హత్య మీద చాలా ఆవేదనతో ఉన్నారని, ఈ హత్య అనంతరం అవన్గఢ్లో కొంతకాలం పాటు రాత్రివేళ తలుపులు తీయడానికి కూడా సాహసం చేయలేదని మరోసారి గుర్తు చేశారు బుద్ధాప్రసాద్. ఇటీవల ఎన్నికల ప్రచారానికి అవనిగడ్డ వచ్చిన పవన్ కళ్యాణ్ దృష్టికి ప్లకార్డుల ద్వారా డాక్టర్ కోటా శ్రీహరి హత్య కేసును తీసుకువెళ్లి విచారణ కోరినట్లు తెలిపారు. డాక్టర్ కోటా శ్రీహరి హత్య ప్రతి ఒక్కరి హృదయాలను ఆవేదనకు గురిచేసినప్పటికీ పోలీసులు ఎందుకు ఈ కేసును ఛేదించలేకపోయారనే అనుమానాలు ఉన్నాయని బుద్ధాప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. నేరరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టికి ఈ హత్య విషయం తీసుకువెళ్లిన వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించడం పట్ల ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్. సీఎం చంద్రబాబు నాయుడు కూడా శాసనసభలో ఇదే విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా శాంతి భద్రతలు కరువయ్యాయని, మున్ముందు ఇలాంటివి జరగకూడదని, శాంతి భద్రతలు నెలకొల్పేలా రాష్ట్రం ఉండాలని చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ తెలిపారు. డాక్టర్ కోటా శ్రీహరి హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయం 4 ఏళ్లుగా తేలకపోవడంతో సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్కు సీఎం చంద్రబాబు, డీజీపీ ఆదేశాలు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.